హలో ఎవ్రీవన్. 'హరోం హరా' మూవీ చూసి నేనొక షాకింగ్ విషయం తెలుసుకున్నా. అదేంటో మాట్లాడుకుందాం ఇప్పుడు. 'హరోం హరా' మూవీ చూసేటప్పుడు క్లైమాక్స్‌లో నవదళపతి అని పడడం చూసి, అదేంటి మూవీలో తలపతి విజయ్ గారు లేరు కదా అనుకునే లోపు కింద సుధీర్ బాబు అని పేరు పడింది. అర్థం కాలేదా? అవును. ఇప్పుడు 'నైట్రో స్టార్' సుధీర్ బాబు ఈ 'హరోం హరా' మూవీతో నవదళపతి అయ్యాడు. నేనైతే ఇంకా షాక్‌లోనే ఉన్నా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరిస్తున్నారు వీళ్ళకి ఈ టైటిల్స్ ఆర్ టాగ్స్? మొన్న 'ది విజయ్ దేవరకొండ' అంటూ ఒకరు, నిన్న 'చార్మింగ్ స్టార్' అంటూ శర్వానంద్, ఇప్పుడు 'నవదళపతి' అంటూ ఇంకొకరు. ఎవరిష్టానికి వాళ్ళిలా ట్యాగ్స్, టైటిల్స్ పెట్టేసుకుంటూ పోతే వాటికి వాల్యూ ఏముంటదిగా? ఒకప్పుడు హీరోస్ ఎంతో కష్టపడి ఎన్నో మూవీస్ చేసి ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటే అభిమానంతో ఫ్యాన్స్ ఆర్ ఇండస్ట్రీ వాళ్ళు టైటిల్స్ ఇచ్చి గౌరవించేవాళ్ళు. ఆ లిస్ట్‌లో వాళ్ళే మన మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి నటసింహం బాలయ్య బాబు, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. సుధీర్ బాబు నాకు తెలిసి ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్స్ ఏం లేవు. సమ్మోహనం ఓకే అనిపించినా దాని తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ కూడా ఏం లేవు. మరి సడన్ గా ఈ నవదళపతి ఎక్కడి నుండి వచ్చిందో తెలియట్లేదు. అండ్ తలపతి విజయ్ అంటే 2-3 దశాబ్దాలుగా 60కి పైగా మూవీస్ చేసి తమిళ ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చి కరెంట్ సిచ్యువేషన్ లో 500 క్రోర్స్ వరకు మార్కెట్ ఉన్న ఒక పెద్ద హీరో. మరి ఇలా నవదళపతి అంటూ టైటిల్ పెట్టుకొని సుధీర్ బాబు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఆయనకే తెలియాలి. ఇక 'హరోం హరా' మూవీ ఫుల్ రివ్యూ కోసం డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన లింక్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.